ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఎలా ఉంది చూడు జానకిరామ్ అంశాయోగం బలం తలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇంటి బలంది కుటుంబ బలంది చదువు బలంది ఆరోగ్య బలంది విద్య బలంది యోగ బలంది ధనబలంది గుణబలంది రణబలంది శాస్త్ర బలంది అలాగే సంతాన బలంది కళ్యాణ విషయంది మనసుల మాట చేసే పనిది అడవపడ్డ పనిది చూడు. కన్యరాశి వారి జాతకంలో సాయిబాబా వచ్చిండండి. కన్యరాశి యోగ బలంలో మాత్రం చాలా వరకు శుభకరమైన యోగాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో శని నడుస్తుండండి వీరి పేరు మీద. 7 ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ పోయినా 7 సముద్రాలు తీరినా కూడా తిరుగులేదండి. కాకపోతే శనీశ్వరుడు తటస్థ స్థానంలో ఉన్నాడండి. శనీశ్వరుడు తటస్థ స్థానం అంటే అలా మంచిగా లేడు, అలాగని చెడుగా లేడు, తటస్థ స్థానంలో ఉన్నాడు. గురుబలం ఉన్నది కాబట్టి వీరి జాతకంలో గురుదత్తాత్రేయ స్వామిని పూజ చేయటం, సాయిబాబాని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరికి వాహనంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతన గృహం కొనటం కానీ, నూతన వాహనం కొనటం కానీ, నూతన వస్తువులు కొనటం కానీ తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వృత్తులు ఏదైనా వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు మొదలుపెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. పార్ట్నర్షిప్ మాత్రం చేయవద్దండి. పార్ట్నర్షిప్ చేస్తే చేసే వాళ్ళతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయిన వారికి భార్య భర్తలో కొన్ని చికాకులు వస్తాయి. అయినా సరే వాటిని సరిదిద్దుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. వివాహం కాని వారికి తప్పకుండా మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి. అది పెద్దలు నిర్ణయించిన వివాహమైనా ఇష్ట ప్రకారం చేసుకుంటున్న వివాహమైనా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతకంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం నడిచే అవకాశం ఉందండి. వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్రం వారికి చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయండి. వీరి జాతకంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం మంచిది. అలాగే హస్త నక్షత్రం అంటే హస్త నక్షత్రం మహాగణపతి పుట్టిన నక్షత్రం అండి. వీరు మహాగణపతిని పూజ చేయడం చాలా మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు. అలాగే మాత్రం వ్యాపారం చేసేవారికి తిరుగు ఉండదు. ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది వీరి జాతక బలంలో. అది వాహన వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, ధనధాన్య వ్యాపారం కావచ్చు, ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం లోహ వ్యాపారం కావచ్చు, గృహ నిర్మాణాల వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం కావచ్చు, అలాగే ఆయిల్ రంగం వ్యాపారం కావచ్చు, గ్యాస్ రంగం వ్యాపారం కావచ్చు, డీజిల్ది పెట్రోల్ది ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది. బంగార బిండు మాత్రం అచ్చుబాటు రాదండి. వీరికి అన్ని అచ్చుబాటులు వస్తాయో వీరి పేరు మీద. అలాగే వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా మాత్రం నీటి విషయంలో, కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వస్త్రాలు, అన్ని వస్త్రాలు వీరికి మంచిదే వీరి జాతక బలానికి. ఈ రాశివారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అమ్మవారికి జగదాంబ అమ్మవారికి అంబాభవానికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి. చేస్తే చాలా మంచిది. తుల్యాపూర్ భవానికి శుక్రవారం గురువారం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. మంగళవారం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చాలా వరకు ఇబ్బందికరమండి. శుక్రవారం ఇచ్చినా పర్వాలేదు, మంగళవారం మాత్రం ఇవ్వరాదు. అలాగే స్త్రీలకు కన్యలకు కళ్యాణం కావాలనుకునే వరకు తప్పకుండా కళ్యాణ బలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ కళ్యాణం జరిగిన వారితో కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది వారి కుటుంబంతో. అలాగే పురుషులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో 99% కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఏ రంగంలో చదువుకుంటున్న వారైనా సరే కొన్ని డిగ్రీలు ఉంటాయండి, ఒక 100 డిగ్రీలు ఉంటాయి. ఆ డిగ్రీలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ రంగం ఉన్న వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. బిజినెస్ రంగం చదువుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పవు. న్యాయరంగం చదువుకుంటున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఐపీఎస్ రంగంలో నడిచే వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ చదువుకోవాలనుకునే వారికి యోగ బలం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద రెవెన్యూ రంగంలో చదవాలనుకునే వారికి మంచి యోగ బలాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కంప్యూటర్ రంగం కావచ్చు, ఇంజనీర్ రంగం కావచ్చు, అసంటి దాంట్లో కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా బిజినెస్ కోర్సు చదివే వాళ్ళకు మాత్రం తిరుగు ఉండదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అనుకోకుండా వీరికి మాత్రం వేరే వాళ్ళ నుంచి నిందలు చికాకులు వస్తాయి. వచ్చినా సరే వీరు మనసుని కంట్రోల్ చేసుకొని నడిస్తే మంచిదండి. అలాగే సంతాన విషయంలో ఏమైనా ఇబ్బందులు చికాకులు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆ సంతాన చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం గోపాలకృష్ణుని పూజ చేయటం చాలా మంచిది. వీరి జాతక బలానికి వీరికి బుధవారం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కన్యరాశి వారికి బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్ని తిథులు మంచిదే. అమావాస పౌర్ణమి తిథులు అచ్చుబాటు రావు. అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది. నరఘోష, నరదిష్టి ఇలాంటి చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు మాత్రం
బూడిద గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం బుధవారం రోజు, శనివారం రోజు, అష్టమి అమావాస్య రోజు కట్టడం మంచిది. అలాగే వీరి పేరు మీద మాత్రం ఇంట్లో మాత్రం ఎనీ టైం మాత్రం చాలా వరకు మంగళవారం, శుక్రవారం, గురువారం, శనివారం లేదా పూజ టైంలో మాత్రం వీరి ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే లక్ష్మీ పూజ చేయటం చాలా మంచిది. ఆడ గవ్వల్ని పెట్టడం చాలా వరకు మంచిది. లక్ష్మీ గవ్వలు ఉంటాయి, విష్ణు గవ్వలు ఉంటాయి, శివుడి గవ్వలు ఉంటాయి. ఏ గవ్వలు పెట్టినా చాలా మంచిది. లక్ష్మీ గవ్వలు చాలా మంచిదండి. అలాగే కర్పూరం దానం చేయటం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మల్లెమాలతో పూజ చేయడం మంచిదండి. మల్లెపూలతో మహాలక్ష్మి దేవతని, అష్టలక్ష్మి దేవతని చేస్తూ మహాలక్ష్మి దేవతను పూజ చేస్తూ శుక్రవారం అనుకూలం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం ఒకరి నుంచి ఉప్పు తీసుకోవడం కానీ ఉప్పు ఇవ్వడం కానీ చేయవద్దండి. రాశివారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉప్పు ఇస్తే మాత్రం రుణ చిక్కులు వస్తాయి, తీసుకుంటే మాత్రం ఇబ్బందులు కూడా వస్తాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏదైనా ఆకస్మికంగా ప్రయాణం చేయాలనుకునేవారు గోధూళి వేళలో వెళ్ళటం మంచిది. గోధూళి వేళ అంటే ఉదయం 5:30 నుంచి 6 లోపల, సూర్యోదయం రాకముందు. అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 లోపల, ఆ టైంలో మాత్రం గోధూళి వేళ అంటారండి. గోధూళి వేళ అంటే మన గోవులు ఉదయం మేత కోసం వెళ్ళే టైం, అలాగే సాయంత్రం మేత చేసి తిని వచ్చే టైం కాబట్టి ఆ టైం గోధుల వేలు అంటారండి. చాలా మంచిది. ఆ గడియలో వెళ్తే వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది. వీరి జాతక బలానికి చూడాలంటే వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరి చేయి కింద బతికే అవకాశం ఉండదు. మొండి ధైర్యం చాలా ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. ఈ కన్యా రాశి వారి పేరు మీద ఏంటంటే విశేషమైన నరఘోష చాలా ఉన్నదండి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, నరఘోష చాలా ఉంది. ఈ కలియుగంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మన అన్నం తిన్నా కూడా మన కడుపు నొప్పి పెట్టే అవకాశం ఉంటుంది. మన ధనం ఖర్చు పెట్టినా కూడా మాత్రం రూపాయి కాడ 10 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా మనతోనే మంచిగా ఉండి మనకు గోతులు తవ్వేవారు ఉంటారు కాబట్టి ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా నరఘోష కాడ చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. నా సంపద నేను తింటున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నన్నెవరు ఏం చేస్తారులే అనుకొని బిరుసుతో మాత్రం చేయకూడదండి. ఈ రాశివారు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రాశి వారి కాదు, ఏ రాశి వారైనా సరే నరులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలంటే వారు చెడ్డవారని కాదు, మంచివారని కాదండి. పరిస్థితిని బట్టి కలియుగంలో మాత్రం కొన్ని మనకు దక్కని వాళ్ళకి దక్కుతున్నాయి, మనకు కాని వాళ్ళకి అవుతున్నాయి, మనకు కాడ లేని వాళ్ళ కాడ ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషం అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం జ్యోతిష్యంలో మాత్రం ఎవరితోనైనా మాత్రం ఉన్నా లేనట్టే ఉండాలి. చాలా వరకు మంచిది. వీరి పేరు మీద ఒకరితో వాగ్యుద్ధాలు పెట్టుకోవద్దు, ఒకరిని కించపరచవద్దు, ఒకరిని బాధ పెట్టొద్దు. అలాగని మాత్రం ఒకరికి బాధ పెట్టకుండా వీరు బాధ పడకుండా తప్పించుకొని తిరగడం వీరి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్పవారు పరిచయం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న పనులు, ఆటంకాలు పడుతున్న పనులు అవి తప్పకుండా జరుగుతాయండి. లాస్ట్కి మహాగణపతి హోమం చేయడం చాలా వరకు మంచిది. లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా మంచిది. ఈ రెండింటిని పూజ చేయడం వలన ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నా, గ్రహ బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి నూతన సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు కనబడతాయండి. శుభం భూయాత్.